మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రాజా సనే గారు, అన్నా నీ ఫ్యాన్. థ్యాంక్ యూ బ్రో. ఇక లక్ష్మి ఎన్, హాయ్ అన్నగారు, నమస్తే. లాస్ట్ మంత్ 18 ఒక ఆయన బాలములే సురేష్ అనే మనిషి ఫిబ్రవరిలో టమాటాల కరువు వస్తుంది, 30 కేజీలు 1000 రూపాయలు అన్నారు. ఈరోజు ఫిబ్రవరి 21, 1000 కాదు కదా, 500 అయినా లేదు. అందుకే టమోటా విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరం అంచనా వేయలేము. దయచేసి మీ పని మీరు చేసుకోండి. నేను చెప్తున్నా రాసుకోండి, గీసుకోండి అనే మాటలు వద్దు ప్లీజ్. ఆయన ఎక్స్పెక్టేషన్ అంచనాలు వేసి చెప్పాడు. ఉత్తర భారత విషయం ఆయన మర్చిపోయాడు. రెండవది వచ్చి టమోటా, మీరు అన్నట్లుగా టమోటా ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరం చెప్పలేము. ఇదైతే వాస్తవం. అంచనాలు వేసుకున్నారు, అంచనా తప్పింది. నేను అదే చెప్తాను. ఫిబ్రవరి మార్చి ధరలు ఎలా ఉంటాయి, ఏప్రిల్ ధరలు ఎలా ఉంటాయి అందుకు చెప్పడం. ఎందుకంటే ఎగుమతి ప్రస్తుతం ఎక్కడ లేవు కాబట్టి ధరలపైన ఒక క్లారిటీ రాలేము. మన దగ్గర టమోటాలు లేకపోయినా, కరువు వచ్చినా బయట మాత్రం టమోటాలు పుష్కలంగా దండిగా ఉన్నాయి. ఇక శ్రీరామ గారు, శంకర్ అలియాస్ రమేష్ LZK, you updated are important to farmers, not my update and other updates. Please give updates all. రమేష్ గారికి నా అప్డేట్ పెట్టాడు. అతగాడు కనీసం 300 రేట్స్ పోకపోతే పెరిగి ఏమీ చేయాలి అన్న టమాటాలు. శివకుమార్ గారు, వాస్తవమే అన్న, ప్రస్తుతం ఉన్న కూలీ ఖర్చులు, పంట ఖర్చులు లెక్క వేసుకుంటే కనీసం 300 అయినా పోకపోతే ఇబ్బంది అది. కృష్ణాగౌడ్ గారు, ప్రతి 2 ఏళ్ల తర్వాత మే నెలను లక్ష్యంగా చేసుకొని ఫిబ్రవరి నెలలో ప్లాంటేషన్ చేస్తాను. 2 సంవత్సరాల గ్యాప్ తప్పనిసరి, ఇది నా అనుభవం. మిగిలిన సంవత్సరం నేను జూన్ మరియు జూలై ప్లాంటేషన్ను లక్ష్యంగా చేసుకుంటాను. దీనికి శ్రీరామ గారు రిప్లై ఇచ్చారు, ఈ సంవత్సరం 2-3 అదులు వేసుకోవడం మంచిది. ఒకేసారి పంట వేయకుండా 2-3 అదులుగా వేసుకుంటే మంచిదని ఆయన కామెంట్ పెట్టారు. చాలా వెనక్కి లాగద్దు, బాణం పోదు కదా, విల్లు విరుగుతుంది, జాగ్రత్త. కేశవరెడ్డి గారు, మరి ఈ కామెంట్ అని ఎందుకు పెట్టారు, విషయం చెప్పలేదు. సూపర్ సయ్యద్ అన్న, థ్యాంక్ యూ అంజీ గారు. మధు గారు కూడా నా షార్ట్ వీడియో సూపర్ అని పెట్టారు, మీకు కూడా థ్యాంక్స్ అన్న. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే జగదీష్ రెడ్డి గారు, పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 3 రెట్లు ఎక్కువ భయ్యా, ఇంకా 30 రోజుల తర్వాత ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఇక జగన్ రెడ్డి గారు, అన్న బాణం ఎంత వెనక్కి లాగితే అంత ముందుకెళ్తుంది, అలాగే టమోటా రేట్ కూడా ఎంత డౌన్ అయితే అంత పెరుగుతుంది. 2023 కూడా ఇలాగే జరిగింది. బహుశా కేశవరెడ్డి గారు దీని గురించి పెట్టారేమో, బాణం గట్టిగా లాగదని. బాణం ఎంత వెనక్కి లాగితే అంత ముందుకెళ్తుంది, అలాగే టమోటా రేట్ కూడా ఎంత డౌన్ అయితే అంత పెరుగుతుంది. 2023 కూడా ఇలాగే జరిగింది. ఇదైతే వాస్తవం. 2023లో ఒకసారిగా ధరలు భారీగా పతనమయ్యాయి. ఆ తర్వాత ఎవరు ఊహించిన విధంగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగబడ్డట్టుగా ధరలు భారీ స్థాయిలు, పెద్ద భాగంలో అయితే 5,000, 6,000 కూడా వెళ్ళడం జరిగింది. ఇదైతే బాణం ఎంత వెనక్కి లాగితే అంత ముందుకెళ్తుంది. టమోటా ఎంత ఏడిపిస్తుందో అంత నవ్విస్తుంది పెద్దలు అంటారు మా సర్కిల్లో. చూద్దాం ఈ సంవత్సరం ఏం జరుగుతుందో. ఇక సంతోష్ గౌడ్ గారు, హాయ్ అన్న, నెక్స్ట్ 24 kg బాస్ 250 నుంచి 300 ఓన్లీ అన్న, మై గెస్ అన్న, టెల్ మీ అన్న. తక్కువ ధర మీరు అంచనా గెస్ చేస్తున్నారు, చూద్దామన్నా. అంతకు మించి మంచి ధర వెళ్ళాలని ఆశిద్దాం. వాట్ ఈస్ క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్ ప్రైస్? ఐ డోంట్ నో, కానీ తెలుసుకుంటాను. ఇక మనం మరొకటి పరిశీలిస్తే మార్చిలో కూడా మార్చిపోవాలి టమోటా ధరలు. మార్చి నెల కూడా పూర్తి కావాలి, ఆ తర్వాత ధరలు రావచ్చని కుమారెడ్డి గారు కామెంట్ పెట్టారు. దానికి అన్న, నా ఎనాలిసిస్ మే రేట్స్ స్టార్ట్ అనుకుంటున్నా. విల్లి గారు, దట్స్ వై ఐ టోల్డ్ దట్ ట్రై టు డూ బ్యాచ్ బై బ్యాచ్ ప్లాంటేషన్ 2 or 3 బ్యాచ్ ఇన్ ఇయర్. నిజమే, ధరలు ఎప్పుడు వస్తాయో మనం చెప్పలేము ఈ సంవత్సరం. కాబట్టి 2-3 అదులుగా టమాటా పంట ఒక్కసారిగా కాకుండా 2-3 సార్లుగా వేసుకోవడం మంచిదని మళ్ళీ శ్రీరామ గారు కామెంట్ పెట్టారు.
విల్లి గారు ఇది కరెక్ట్ అని రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే శ్రీరామ గారు, లవ్ యూ అన్న, కర్ణాటక ఫార్మర్స్ ఆర్ ఆల్సో కీపింగ్ కామెంట్స్ ఆన్ యువర్ ఛానల్ అన్న. ఎస్. శ్రీరామ్ రెడ్డి గారు, అన్న సలార్ వెరైటీ బాగుంటుందా సమ్మర్కి? మరియు ఆంధ్రప్రదేశ్లో ఏపీలో వైరస్ ఉందా? మాది చిక్బల్లాపూర్, వైరస్ హెవీ నౌ. ఇక్కడ వైరస్ లేదని సమాచారం వస్తుంది, కానీ మీరు చిక్బల్లాపూర్లో వైరస్ ఉంది, భారీగా ఉందని మీరు కామెంట్ పెట్టారు. చిక్బల్లాపూర్ మీ కామెంట్ నా సమాధానం చూస్తున్న అన్నదాతలు నాకు ముఖ్య విజ్ఞప్తి, దయచేసి మీరు కూడా తెలియజేయండి మీ ప్రాంతం నిజంగానే వైరస్ ఉందా. ఇక సలార్ వెరైటీ బాగుంటుందని అడిగారు అన్న. మొన్న శ్రీరామ్ గారు కామెంట్ పెట్టారు, సో బాహు ప్రస్తుతం ఎక్కువగా వేస్తున్నారని. కనుక్కోవడం మీ ప్రాంతం మీ నెలలను బట్టి ఏ విత్తనం వేయాలో. ఇక మనం మరొకటి పరిశీలిస్తే మంగిలిపూడి లింగారెడ్డి గారు, సోదర 6 ఏళ్ల పాప కోసం అనే పాటతో మీరు చేసిన వీడియో వెరీ వెరీ సూపర్. థ్యాంక్ యూ అన్న. అందులో మీ యాక్షన్ ఇంకా చాలా బాగుంది భయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ మంగిలిపూడి లింగారెడ్డి గారు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. మొత్తం మీద ఒక అన్నదాత పెట్టినట్లు బాణం ఎంత వెనక్కి లాగితే అంత ముందుకు వెళుతుంది. అదే తరహాలో టమోటా ధరలు ఎంత భారీగా పతనం అవుతాయి, అదే స్థాయిలో పుంజుకుంటాయని కామెంట్ పెట్టారు. ఇదైతే చరిత్రలో జరిగిన వాస్తవమే. టమోటా ఎంత ఏడిపిస్తుందో అంత నవ్విస్తుంది అంటారు. చూద్దాం ఏం జరుగుతుంది.